ఇలా చూడు ముసలి, 5 తరాలకి కొండల్లోనూ పుట్టల్లోనూ పనిచేసిన ఇంత డబ్బును నువ్వు చూడలేవు. ఏంటి ఆ చూపు? మర్యాదగా తీసుకుని ఓ సంతకం పెట్టి ఈ దరిద్రాన్ని తీసుకుని పో. సచ్చినా నేను పెట్టనయ్యా. ఇది చచ్చేలోగా పెడతావు కదా. సంతకం పెట్టు. చచ్చిపోతుంది. సంతకం బయటికి పోరా. ముసలి పీనుగా. చావు. ఈరోజు తప్పకుండా వదిలిపెట్టరా. నమ్మాను కదరా, చచ్చిపోరా. ఎంత ద్రోహం చేస్తావా? అయ్యో సెబ్బి, తల్లి, అమ్మ సెబ్బి. నొప్పిగా ఉంది.
ఆధారాలు ఏమైనా దొరికాయా? సార్ విచారణకు వచ్చినప్పుడు ఈ ఫైల్ తీసుకొచ్చారు మేడం. ఈ డబ్బు ఇక్కడ దొరికింది. అజయ్, మేడం. దీన్ని స్టేషన్ లాకర్ లో పెట్టండి. ఓకే మేడం. ఆ పాప గార్డియన్ ఎవడేనా? అవును మేడం. దెబ్బలు తగిలిన ఇన్స్పెక్టర్ ముందుగా ఎవరు చూసారు? ఆయన బయట ఉన్నారు మేడం. పిలవండి. పిలుస్తాను. అయ్యా ఇలా రండి. ఆ బామ్మ ఎవడేనా? అవునండి అమ్మా. ఎటువైపు వెళ్ళింది? ఈ లోయ వైపు అమ్మా. చూపించండి. ఇదిగో ఇటేనమ్మా. ఇటువైపు ఆ ముసలావిడికి ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారా అని ఎంక్వైరీ చేశారా? ఇక్కడ అందరిని అడిగి చూశాను మేడం. ఆ ముసలావిడికి ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చుట్టాలంటూ ఎవరు లేరట. ఈ లోయకి చుట్టుపక్కల కొండలు, గుహలు, ఏర్లు దేన్ని వదిలిపెట్టకండి. తెలంగాణ, ఒరిస్సా బోర్డర్ గేట్స్ ని అలర్ట్ చేయండి. అరకు నుంచి కిందకి దిగే అన్ని రోడ్లకి సీల్ పెట్టండి. బస్ స్టాండ్, మార్కెట్ అని ఏ ఒక్క చోటు వదలకండి. అక్కడ నుంచి వెళ్లే అన్ని బళ్ళని చెక్ చేయండి. ఓకే మేడం. పోలీసులందరూ ఎన్నికల ప్రచారం బందోబస్తు కోసం కొడుకు వెళ్ళారు. అయితే మిలిటరీ వాళ్ళని పిలిపిద్దామా? కారణాలు చెప్పకండి అజయ్. 4 టీంలు ఫామ్ చేయండి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని చోట్ల వెతకండి. ఇంకో గంటలో ముసల్దాన్ని తీసుకొచ్చి నా కళ్ళ ముందు నిలబెట్టాలి. ఇట్స్ మై ఆర్డర్. అమ్మమ్మ, ఎక్కడికి వెళ్తున్నాం అమ్మమ్మ? తల్లి దేవుడా. ఏరా శంకరం, ఎక్కడ విజిలేస్తే ఎక్కడికో చెప్తున్నావు? ఓనర్ గారు, ఇలా అడవి మధ్యలో ఆపడం కుదరదండి. ఈ బస్కు ఓనర్ రా నేను. అయితే నా జీతం బాకీ ఇవ్వండి. ఏరా నాన్న, నేను సేటుతో మాట్లాడింది విన్నావు కదా. నాకు ఒక్కో కస్టమర్ ఒక్కో గ్రామ్ గోల్డ్ తో సమానం రా. నేను 2 కాళ్ళతో ఏది వచ్చినా ఎక్కడ నిల్చున్నా ఎక్కిస్తాను. అయితే సింహం వస్తే ఎక్కిస్తారా? సింహానికి 4 కాళ్ళు రా. మరైతే సింగం సూర్య వస్తే ఎక్కిస్తారా? సూర్య నా బస్సు ఎందుకు ఎక్కుతారా? అయ్యయ్యో, ఏంటిది? సింగం సూర్య ఎక్కుతాడు అనుకుంటే సుందరంగుడు సూర్య ఎక్కింది. ఏంటి ఇంత ఆయాసపడుతుంది? టికెట్ ఇచ్చే లోపల వికెట్ పడిపోతుందేమో. ఏం తల్లి, ఎక్కడికి వెళ్ళాలి? బస్ ఎందాక వెళ్తుంది? పంచర్ ఎవరికి వెళ్తుంది? మోసుకొని నడపరా తల్లి. వైజాగ్ దాకా వెళుతుంది తల్లి. 170 రూపాయలు. సరే తల్లి. నిన్న నా చేతులతో తాకి ఎంత కాలమైంది బంగారం. తల్లి, నువ్వే మొదటి పోని. బస్ స్టాండ్కి వెళ్ళగానే మిగతా చిల్లర ఇచ్చేస్తాను. నువ్వు చిల్లర తిరిగిస్తావా? దయ్యా, వాడితో మాట్లాడుకురా.
మార్నింగ్. జాగ్రత్త, తామర్లకోట మహానాడులో జరిగిన తప్పులు మళ్ళీ జరగకూడదు. అవన్నీ నేను చూసుకుంటాలే. ఏంటి లాయరు యూనిఫామ్ లో వచ్చారు? సార్, ఈ రోజు 2 హియరింగ్స్ ఉన్నాయి. మీ దగ్గర సంతకం తీసుకుని కోర్టుకు వెళ్దామని. ఓ అలాగా, సరేలే. నిన్న మనం చేసిన ట్వీట్ జస్టిస్ ఫర్ సెంబి భలే రాజుకుంది సార్. చెప్పు. తమ్ముడు ఎక్కడికి వెళ్ళాలి? రాజమండ్రి. ఏం వైజాగ్ వెళ్ళొచ్చుగా? రాజమండ్రి మా ఊరు. అయితే వెళ్ళు మరి. పిచ్చూర్లో ఎలాగైనా సాయంత్రంలోకి విజిల్ కొనేయాలి. ఎంగిల్ తూచానని తెలిసిందో వేలు కురికి పారేస్తారు. ఆ సొంకర మెట్ట కొత్త వలస వైజాగ్. రాజు, ఈసారి ఆనందయ్య గారి గెలుస్తారు. ఆయన ఖచ్చితంగా గెలవరు బాలు. నువ్వు ప్రతిసారి ఇదే చెబుతా ఉంటావు. సరే బాలు, నేను వైజాగ్ దాకా వెళ్ళొస్తాను. కాశీ వస్తే నాకు ఫోన్ చేయి. నేను వైజాగ్ వెళ్ళి రావడానికి 3 రోజులు పట్టుద్ది. ఈ డబ్బు నా పదులో జమ చేసుకో. అమ్మమ్మ, ఏంటమ్మా? దాహంగా ఉందమ్మమ్మ. అమ్మమ్మ, నన్ను వదిలేసి వెళ్ళకమ్మమ్మ. భయంగా ఉందమ్మమ్మ. బంగారం, అమ్మమ్మ వచ్చే వరకు నువ్వు ఇక్కడి నుంచి దిక్కకూడదు, సరేనా? త్వరగా వచ్చేయమ్మమ్మ. అమ్మా, ఓ బాటిల్ నీళ్ళు అమ్మా. అరకు మొత్తం 1 లీటర్ బాటిల్ ని నిషేధించారు. 5 లీటర్లే దొరుకుతుంది. ఎక్కడమ్మా దొరుకుద్ది? 5 లీటర్ల క్యాన్ కావాలంటే బస్టాండ్ బయట దొరుకుతుంది. ఇటేపా? అవునమ్మా. అరకు సమీపంలో కొల్లిగూడ అనే గ్రామంలో కేసు విచారణ కోసం వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ ని ఒక వృద్ధురాలు తీవ్రంగా గాయపరిచి తప్పించుకుని పారిపోయింది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. తప్పించుకున్న ఆ వృద్ధురాలిని కనిపెట్టడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గాయపడ్డ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ పరిస్థితి చాలా విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలుపుతున్నాయి. ఇంకా సేపు అక్కడ ఉండుంటే చెవుల్లోంచి రక్తం కారుండేది. సరిగ్గా చెప్పావు. ఏవయ్యా, ఓ మంచి పాట వేసుకో. డ్రైవర్, కొంచెం పాట ఆపుతారా? ఏంటయ్యా, ఒకరు పాట వేయమంటారు, ఒకరు పాట ఆపమంటారు. ఏ సార్, ఎదుటి వాళ్ళ నొప్పి బాధ మీకు కాకి గోలలా ఉన్నా? నొప్పి బాధ కలిగినోడిని అరవాల్సిన చోటుకి వెళ్ళి అరవమను. వీళ్ళు ఎందుకని ఇక్కడికి వచ్చి అరుస్తున్నారు? వాళ్ళు అరవాల్సిన చోట అరిచారు. అక్కడ ఎవరికి వినపడలేదు. అయితే అన్ని మూసుకుపోయాయి. ఇలా గుంపుగా కలిసి అరిస్తేనే వాళ్ళకి వినపడుతుంది. వినిపించి సార్, మీరేం తింటున్నారు? పనస్తానా కావాలా? దాన్ని మీరు ఎలా కొన్నారు? అక్కడ ఒక ముసలిది పనస్తోన్లో 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 అని అరుస్తూ ఉంది. దాని దగ్గర కొన్నా. ఎక్కడ కొంటే ఈడికేంటట? అరిచినందువల్లే కదా కొన్నారు. అరవకపోతే పండు కోసి తొనలు తీసి పళ్ళెల్లో మూత పెట్టి ఓ మూల కూర్చుంటే పనస్తోన్లు కుళ్ళిపోతాయి. ఇది కూడా తేలదా? అదే విధంగానే ఈ దేశంలో నీతి, న్యాయం, ధర్మాన్ని ఒక మూల మూసి పెట్టేశారు. అవన్నీ కుళ్ళి కంపు కొట్టకూడదనే అప్పుడప్పుడు ఇలా అరవాల్సి వస్తుంది. అరిస్తే నీతి, న్యాయం, ధర్మం పొడుచుకొస్తాయా? పోవయ్యా, పని చూసుకో. అవన్నీ పొడుచుకొస్తాయని నాకు తెలియదు సార్. బస్టాండ్లో విన్నది